లేనప్పుడు కలుగుతాయి, దేవునితో సావాసం లేనప్పుడు కలుగుతాయి, దేవుని మందిరానికి దూరం వెళ్ళిపోతున్నప్పుడు, దేవుని మందిరానికి దేవునికి దూరంగా ఎడబాయితున్నప్పుడు మన జీవితాల్లో కలుగుతాయి. అంటే మనం చేస్తామని కాదు, ఎవరొకరు మనల్ని ప్రలోభన పెట్టడానికి, ఎవరొకరు మనల్ని ఇబ్బంది పెట్టడానికి రకరకాలైన ఆలోచనలు కలిగి వారు ఏదో ఒక విధంగా మనం డైవర్ట్ చేయడానికి ఇలాంటి పన్నాగాలు పండుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభు అంటాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏం చేయాలట? మెలకువగా ఉండండి, ఎడతెగక ప్రార్థించండి, విసకక ప్రార్థించండి. అర్థమవుతుందండి? మెలకువగా ఉండాలి, ఎడతెగక ప్రార్థించాలి, విసకక ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి. చేయాలా మానాలా? చేయాలా మానాలా? ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం బాగున్నాం, నేను బాగున్నాను, నాకేంటని మీరు అనుకోక్కర్లేదు. ఈ యొక్క భారతదేశ పరిస్థితులు అయితే ఎక్కడా బాగోలేదు. భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఏమాత్రం కూడా మంచిగా ఎక్కడా లేవు. ఏ సమయంలో క్రైస్తవులు వీళ్ళు అని తెలిస్తే చాలు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు దేవుని పిల్లలని తెలిస్తే చాలు, వారికి మంచి చెడులు గ్రహింపు వారికి లేదు, వారిలో వివేకము లేదు, వారిలో జ్ఞానము లేదు, వారిలో సరైన ఆలోచన లేదు. అవన్నీ స్పృహ తప్పివి. వారు వాటిలో నుంచి బయటకు తొలగిపోయి దుర్మార్గముగాను దుష్టత్వముగాను వారు బలత్కారముగా హింసిస్తూ అనేక మందిని బాధిస్తూ వేధిస్తున్నారు. కాబట్టి వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రార్థన కలిగి ఉండాలి. రాజు ఎస్తేర్ని చూసినప్పుడు దయ కలిగిందా? దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే నిన్ను కాపాడుతున్నట్టుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన ఇరుకులో, ఇబ్బందిలో, చీకటిలో, అంధకారంలో కూడా నీకు వెలుగు కలుగు చేసి అంధకారం నుంచి బయటకు తీసుకొచ్చినట్టు ఉండాలి నీ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన నిన్ను కాపాడుకునే ప్రార్థన నీ ప్రార్థన అయితే నువ్వు చేసింది భక్తి కాదు. నువ్వు వస్తుంది దేవుని మందిరానికి, నేను కూడా వెళ్తున్నానని చెప్పుకోవడానికి కాదు నువ్వు రావాల్సింది. నేను కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, అంతమంది చూస్తున్నానని చెప్పుకోవడానికి కాదు ఈ స్థలానికి రావాల్సింది. నీవు నీ ఆత్మను, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి, నీ సంఘాన్ని, నీ గ్రామాన్ని, నీ బంధుమిత్రులందరినీ కాపాడుకున్నట్టు కొరకు నీ భక్తి, నీ ప్రార్థన నిన్ను కాపాడినంత ఆత్మ తీవ్రత కలిగిన భక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి భక్తి చేయకపోతే ఖచ్చితంగా మనము ఇబ్బందుల పాలవుతాం. రాబోయే దినాలు అంత భయంకరంగా ఉన్నాయి. నా వెనక రాజకీయ నాయకులు అంటే ఆ నాయకులే అప్పగించేస్తారు, ఆ నాయకులు అప్పగించేస్తారు. ఎవరు అప్పగిస్తున్నారు? ఈరోజు క్రైస్తవునికి అనేక మంది హైందవ సహోదరులకి ముస్లిమ్స్కి మధ్య గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే రాజకీయాల వల్లే. కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు ఎన్ని విధాలుగా వాళ్ళు నడుచుకున్నా నీ ఆత్మీయ స్థితిని, నీ భక్తి జీవితాన్ని నువ్వు స్పృహ కోల్పోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. వాళ్ళు మనం ఏమి అనక్కర్లే, వాళ్ళ జోలు మనకు అవసరం లేదు, వాళ్ళ ఊసి మనకు అక్కర్లేదు. వాళ్ళు ఇలా చేస్తామని మనం ఊగేసి మనం కంగారు పడిపోయి భావోద్రేకాలతో వాడికి అలాగైపోవాలి, వీడికి ఎలా, ఈ మాటలు మనకు వద్దు. అసలు మనం కాపాడుకోవడం కోసం ఏం కావాలంట? ప్రార్థన, 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 ప్రార్థన. ప్రార్థనే నీ ఇంటి చుట్టూ కంచి. యోబు 1లో చెప్పాడు, యోబు 1:10 చెప్పాడు, యోబు చుట్టూ కంచి వేయబడ్డాడు. ఆయన పరమగీతాల్లో కూడా చెప్తాడు, వేలాంత వాక్యాలు చెప్తాడు, ఆయన మన చుట్టూ కంచి వేశాడు. దేవునికి స్తోత్రం. ఈ కంచి, ఈ రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు, ఈ కృపయందు మీరు నిలిచుకోండి అంటే 2వ వచనం. ఆ కృపలో మనం ఉండిపోవాలి. ఆ కృపే కంచి అంటే క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదంటే పగను చల్లారుస్తుంది, కోపాన్ని, భావోద్రేకాన్ని అణిచివేసేదే ప్రేమ. ప్రేమ కలిగి మనం మాట్లాడినప్పుడు ఎదుటివాడు ఎంత క్రోధంతో కోపంతో వచ్చినా ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు ఆ కోపం చల్లారుతాడు. హల్లెలూయా. ప్రేమట దోషములన్నిటినీ కప్పేస్తుంది. హల్లెలూయా. అదే క్రీస్తు కృప. క్రీస్తు కృప అంటేనే ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ ఎప్పుడు వస్తుందంటే దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు, ప్రార్థనలో వస్తుంది, ఆత్మలో వస్తుంది,
వాక్యములో వస్తుంది. నిత్యము దేవునితో నీ ఏకమై ఉన్నప్పుడు వస్తుంది. అయా మేము పని పాటలు మానేసి మేము ఈ విధంగా నిత్యం ఎలా చేయాలని పని పాటలు మానేమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. నీ పనులు చేసుకో, కానీ దినానికి మరి ఖచ్చితంగా దేవుడికి సమయం దయచేసి కేటాయించు. నీ సమయం దేనికోసం? దినానికి మరి సమయం కేటాయించు. దేనికోసం? నీ కోసం. దేవుడి కోసం నేను ఇవ్వక్కర్లే. హల్లెలూయా. నీ కోసం. ఆ దేవుడు నిన్ను కరుణించి, ఆ దేవుడు నీ ఎడల కృప చూపి, ఆ దేవుడు నీ కంచిగా ఉండి, ఆ దేవుడు ఒక వాచ్మెన్గా, ఒక సెక్యూరిటీగా, ఒక ఉన్నతమైన దాన్ని ఏమంటాడు, ఒక బాడీ గార్డ్గా అనుక్షణం ముందు వరకు నేను ఆవరించుకుంటున్నాడు. ఒక బాడీ గార్డ్గా ఉంటున్నాడు. మనం వెళ్తున్నాం, మన వాహనం మీద వెళ్తున్నాం. వచ్చే వాహనాలు మనం కట్టగా వచ్చే వాహనాలు కట్టగా రావు, మన వెనక వచ్చే వాహనాలు కట్టగా రావు. కానీ మన దేవుడు చిన్న ప్రార్థన చేసినందుకు ఆయన ఏం చేస్తాడు, ముందు వెనక ఆవరిస్తాడు. హల్లెలూయా. మనం చక్కని మార్గంలో నడిచి వెళ్తున్నాం. కింద నుంచి ఏ తేలు వస్తుందో, ఏ పురుగు వస్తుందో, ఏ పాము ఎవరికీ తెలియదు. కానీ పాములను ఎత్తి పట్టుకున్న దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాదములకు రాయి తగలనివాడు ఆయన అలా ఎత్తి పట్టుకుని ఆ పక్కన తీసి అలా పెడతాడంటే. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సంఘమే పిల్లలు కనాలి. ఇంకా నేను అదే వాక్య పరిచయంలోకి వెళ్తున్నాను, చెప్తాను మీకు ఆ వాక్యం. సంఘమే పిల్లలు కనాలి, సంఘమే గర్భం దాల్చాలి, సంఘమే ప్రసవేదన పడాలి. ఆ భావం లేకపోతే ఎట్లా? సంఘముల భావం లేకపోతే ఎట్లా? ఆ నలుగురితోని, ఆ ముగ్గురితోని మీరైనా నేనైనా కష్టపడవలసింది ఎవరికంటే బాధ్యత ఏంటంటే, మీ బాధ్యత, నా బాధ్యత ఏంటంటే దేవునికి ఆత్మలు అప్పగించే బాధ్యత మనదే. హల్లెలూయా. దేవుడు నీ నుంచి, నా నుంచి కోరుకుంటుంది ఏంటంటే, ఈ రాజ్యరామ ప్రాంత ప్రజలందరినీ ఆయన కోరుకుంటున్నాడు. నిన్నే నన్నే కాదు, అయితే నిన్ను నన్ను వారి కొరకు ఏర్పాటు చేశాను. నీకు పని ఉంది, నాకు పని. హల్లెలూయా. నా పని ఏంటప్పుడు మీకు చెప్తా, మీ పని ముందు చెప్పుకొస్తున్నాను. మీకు పని ఉంది ఖచ్చితంగా. మీరు పని చేయవలసిన వారై ఉన్నారు, మీరు విజ్ఞాపన చేయవలసిన వారై ఉన్నారు, మీరు ప్రార్థించవలసిన వారై ఉన్నారు, ప్రతి ఇంటికి సువార్త చేసేవారై ఉన్నారు, ఒకరినొకరు దేవుడి వాక్యం ప్రకటించేవారై ఉన్నారు. నలుగురు కూర్చున్నప్పుడు దేవుడి మాట, ఈ యొక్క లోక సంబంధం మాట మనకెందుకు, దేవుడు మన మధ్య ఉన్నాడని చక్కని మాట చెప్పేవారుగా మీరు ఉన్నారు. స్త్రీ ఒక సైన్య సమూహం అటు ఇప్పుడు చదివాం కదా 68వ అధ్యాయంలో. స్త్రీ ఎవరట? ఒక సైన్య సమూహం అట. మనం ఏం చేస్తున్నాం? కేవలం అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో 16వ వచనం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ దైవభక్తి కలిగిన ఒక స్త్రీ ఉంటుంది. ఆమె పేరు అమృతుని పట్టణస్తురాలండి. దైవభక్తి కలిగిన లూదియా. యోధాలకు పన్ను వస్త్రాలు అమ్మేదట. ఆమె రోమా ప్రాంతం ముందు పౌలు గారు ఒక నది తీరాన్న ఒక సభ జరుగుతుంది, క్రైస్తవ సభ, దేవుని మీటింగ్ జరుగుతుంది. పౌలు గారు వాక్యం చెప్తున్నారు. ఈమె ఈ వస్త్రాలు వ్యాపారం చేసే మనిషి, ఆమె ఏం చేసింది? ఆ వ్యక్తి అవన్నీ పక్కన పెట్టి దేవుడి మాటలు విందామని చెప్పి పౌలు గారు ఆ సభకి వెళ్ళింది. ఆ నది తీరాన్ని పౌలు గారు వాక్యం చెప్తుంది. ఆమె చక్కగా ఆ మాటల మీద లక్ష్యం ఉంచింది. అధ్యాయాన్ని చదివితే మీకు అర్థం. పౌలు గారు మాటల మీద లక్ష్యం ఉంచి ఏం చేసిందో తెలుసా? ఒక వ్యక్తి వినాలి, నాకు అది చూడాలి. ఒక వ్యక్తి విన్నది, తను వెళ్ళి ఏం చేసిందో తెలిసి ఇంటికి వెళ్ళి తన ఇంటి వారు కూడా రక్షణ పొందారు. ఉందారు లేదా? తన ఇంటి వారు రక్షణ పొందారు. తన భర్తతో రక్షణ పొందించింది. తన పిల్లలు ఒకరు కలిసి తన కుటుంబం అంతా రక్షణ పొందారు. పౌలు గారిని పిలుస్తుంది, సేవకులు పిలుస్తాయా, నేను ప్రభునందు విశ్వాసం ఉంచిన దాన్ని మీరు నమ్మితే నా ఇంటికి వచ్చి కొంత ఆదిత్యాన్ని, కొంత పానీయం మీరు తీసుకొని నా ఇంట్లో బస చేయండి. నా ఇంట్లో కొంతసేపు మీరు గడపండి. నేను రక్షణ పొందాలని మీరు నమ్మితే, నేను రక్షణ పొంది నేను మౌనంగా ఉండడానికి కాదు నీకు రక్షణ ఇచ్చింది దేవుడు. నీకు నాకు రక్షణ ఇచ్చి నువ్వు మౌనంగా కూర్చో, ఆదివారం వస్తారా, శుక్రవారం వస్తారా, కృతజ్ఞత కూడుకుంటారా, మిగతా సమయాల్లో నువ్వు కూర్చొని చెప్పడానికి కాదు నీకు రక్షణ ఇచ్చింది, నాకు రక్షణ ఇచ్చింది. అన్ని వేళలా ప్రభు నామము నీ నోట ఉండాలి. హల్లెలూయా. ప్రభు ప్రేమ నీ నోట ఉండాలి, ప్రభు స్వరము నీ నోట ఉండాలి, ప్రభు యొక్క జ్ఞానము నీ నోట ఉండాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా ప్రభుని స్తుతించాలి.
అని అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును. ఆనందించండి, మరలా చెప్పు, 2 సార్లు చెప్తున్నాను. మనము కూడా ఇంకొక సందర్భంలో ఇంకొక మాట మీకు ఇందులో చెప్తాను. ఎప్పటికప్పుడు మీ రక్షణ కోసం మీరు ప్రార్థన చేయాలి. 51వ కీర్తనలో భక్తుడు దావీదు అంటాడు, అయ్యా మీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా 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 మరలా. ఎక్కడైనా తను మరలా పడిపోతాడేమో తనకు భయం. నేను పొందుకున్న రక్షణ కోల్పోతానేమో, ఒకసారి కోల్పోయాను కదా, ఒకసారి తప్పిపోయాను కదా, ఒకసారి జారిపోయాను కదా, ఒకసారి తొట్టి వెళ్ళిపోయాను కదా, ఒకవేళ మరలా 51వ కీర్తన అందుకే రాశాడు. ఆయన చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ మళ్ళీ దేవుని బతిమాలుకుంటూ, నా అంతరంగంలో నూతన మనసు, నా అందు శుద్ధ హృదయం, నా అందు సమతగల మనసు ఇచ్చి ఇసేపుతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరిచి నీ రక్షణ ఆనందం నాకు 51వ కీర్తనతో చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ రక్షణ ఆనందం నేను మొదలుగా ఒకసారి పొందుకొని ఆ రక్షణ కోల్పోయాను, మళ్ళా నా యొక్క కనికరం చూపాను. నీకెప్పుడు నేను కోల్పా. ఒక దైవజనుడు ఉన్నాడు ఈ ప్రాంతంలో. ఆయన కోట్లకు అధిపతి, కోయిలగుడి. ఆయన కోట్లకు అధిపతి. ఆయన ఎప్పుడైనా కనపడితే అంటారు, అయ్యగారు నా మారు మనసు కోసం ప్రార్థన చేయను. నాకు చాలా నవ్వొస్తుంది. నా మారు మనసు కోసం, నా రక్షణ జాగ్రత్తగా కాపాడు కోసం మనకుందా బా? మనం కాపాడుకుంటున్నామా? నేను అదే చెప్పాను, మొదట్లో చెప్పింది అది. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ భక్తిని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నువ్వు వెళుతున్న ప్రయాణాలు, మార్గాలు, నీ త్రోవలు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చేతి పనులు, నీకున్న సమస్తము కూడా కాపుదలం. హల్లెలూయా. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు, అప్పుడు జ్ఞానమునకు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన. ఎవరి వల్ల? ఇప్పుడు యేసుక్రీస్తు రామునకు ప్రార్థన చేస్తే ఆ సమాధానం దగ్గరకు వస్తుంది. అది ఆయన చెప్పిన మాట. పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఎవరి దగ్గరండి? ఆయన 2వ అధ్యాయం లోకస్వార్త ఒక మాట చెప్పాడు 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక, తనకిష్టులాంటి తన ప్రజలకు, తన జనులకు, తన బిడ్డలకు, తన పిల్లలకు, తన స్వకీయులకు, తన కుమారులు కుమార్తెలకు ఈ భూమి మీద ఏం కావాలన్నాడండి? అదే సమాధానం నీకు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందట? యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థన చేస్తే అంతేనన్నాడమ్మా. అన్నట్టు అన్నాడు. ఎవరో వాళ్ళు వస్తుందట సమాధానం? గట్టిగా చెప్పండి, ఎవరి వల్ల వస్తుంది? దేవుని సమాధానం ఎవరి వల్ల వస్తుంది? మళ్ళీ గట్టిగా చెప్పండి, నేను చెప్తాను. దేవుని వల్ల. దేవుని సమాధానం ఎవరి వలన మనకి కావులుగా ఉంటుంది? యేసుక్రీస్తు వలన ఆ సమాధానం మీకు కావులుగా ఉంటుందట. హల్లెలూయా. ఏమంటే ఆయన ఎందుకంటే మన పడకల దగ్గరికి వచ్చి ఒక దూతలా కావలా కాయాలా? ఎందుకు ఆయన ఒక దూతలా వచ్చి నీ పడకల దగ్గర కాపలాగా, నువ్వు పడకల సుఖంగా నిద్రపోతావా? నువ్వు పడకల నుంచి సుఖముగా నిద్రపోవాలి. ఉదయకాల సమయంలో నీకు నచ్చినప్పుడు లేచే వరకు ఆయన కాపుదల నీకు కావాలి. ఆయన ఒక వాచ్మెన్గా, ఒక బాడీ గార్డ్గా, ఒక సెక్యూరిటీ వాడిగా. మనకు సిగ్గు అనిపించట్లేదా? మనకు సిగ్గు అనిపించట్లేదా? ఒక టైం మనకు తెలీదా? ఒక తీరు తెలీదా? ఒక పద్ధతి తెలీదా? దేవుడు నీకు అవకాశాలు ఇస్తాడంటే నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ రాత్రి పడకల మీద నువ్వేమై ఉన్నావో, ఈ రాత్రి పడకల మీద నువ్వు లభిస్తావో లేకపోతే తెలియదు. నీ ఇరు పక్కల ఆయన నావలించి, ఆయన దూతల కావలుగా ఉంచి, మంచి కళలిచ్చి, మంచి దర్శనాలు ఇచ్చి, అంతేగా దావీదు అంటాడు, అయ్యా నేను పడకల మీద ఉండగా నేను నీతో ముచ్చటించుతున్నాను, నేను ధ్యానం చేయించుండగా క్రొవ్వుని మెదడు దొరికినట్లుగా. హల్లెలూయా. ఎలా దొరుకుతుందట వాక్యం? ఇక్కడ చెప్పిన వాక్యం దావీదు మందిరంలో ఉన్న వాక్యం పట్టుకొని వెళ్ళి పడకల మీద ఉండి ధ్యానం చేస్తున్నట్టు వాక్యాన్ని. ఆహా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. నన్ను తండ్రి గర్భములో, ఆ చిన్న గర్భములో నన్ను ఎలా రూపించావు, నన్ను ఎలా నిర్మించావు,
ఎంతో విచిత్రంగా ఉంది. 139 కీర్తన చెప్తారు 11వ వచనం నుంచి. నా తల్లి గర్భములో నన్ను అంత విచిత్రముగా నా కలుగు చేసిన ఆ విధానాన్ని చూసినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుందయ్యా. ఆ గర్భములో నన్ను ఉంచినప్పుడు నాకు భయం వేస్తుందయ్యా. ఇంత విచిత్రముగా నా తల్లి గర్భములో నన్ను ఉంచావా? ధ్యానం చేసుకుంటాడు. పడకల మీద ఉండి ధ్యానం చేసుకున్నప్పుడట క్రొవ్విని మెదడు దొరికినట్టుగా తను దేవుని వాక్యం దొరుకుతున్నాడు. అలేయ్యా. ఇంకొక భక్తుడు అంటాడు, నికోదేమని భక్తుడు, అయ్యా ముసలవాడినైన నేను తల్లి గర్భంలోనికి మరలా ఎలా జన్మింపగలను? నికోదేముకి 80 ఏళ్ళు వచ్చేసాయి. నికోదేముకి ఒక 80 ఏళ్ళు ఉంటాయి. ఈ 80 ఏళ్ళ వయసులో ప్రభు అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్తున్నాడు 3వ వచనం నుంచి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడట దేవుని రాజ్యంలో ప్రవేశించాడట. దానికి నికోదేము అంటాడు, ఇశ్రాయేలు బోధకుడు కదా నీవు, ధర్మశాస్త్రము సున్నముగా ఎరిగిన వాడు కదా, ధర్మశాస్త్రం అంతా నువ్వు బాగా ఎరిగిన వాడివి, చదివిన వాడివి కదా, నీకు తెలీదా? నిజమేనండి. నికోదేము ధర్మశాస్త్రం అంతటిని పట్టించుకున్నట్టుగా తన దేహాన్ని పట్టించుకున్నాడు. తన ధర్మశాస్త్రంలో ప్రతి మాటని ఆయన తన దేహం అంతట్లో పటిష్టం చేసుకున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రం ఎరిగిన వాడు నీకు తెలియదా? హల్లెలూయా. అక్కడ దావీదేమో తల్లి గర్భములో ఎంత విచిత్రంగా ఆశ్చర్యపోతున్నాడు. ఇక్కడేమో అని అంటాడు, ముసలవాడినైన నేను తల్లి గర్భములో మళ్ళా ఎలాగా ప్రవేశించగలను? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రతి మాట కూడా మన జీవితానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టిన దొరకదని దేవుని వాక్యం అనగా దేవుని మాట ఈరోజు నాతో నీతో మాట్లాడుతున్నాడు. మొదట నాకు ప్రతి మాట నీకు అనుకుంటే ఆ మాట నీకే, అది నీకు సొంతం అవ్వాలి. నువ్వు కొనుక్కుంటే రాదు. ఎండి బంగారము మేము దాచబడిన దానం పెట్టి కొనుక్కున్నా ఒక సమయం వచ్చిన మీ ఎద్దకు దొరకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీకు కావులుగా ఉండాలి. అది క్రీస్తు వలన మాత్రమే కలుగుతుంది. క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును అదేమైందట? కావులై ఉంది. ఆయన అంత గొప్ప దేవుడని మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 17-18 వచనంలో మాట్లాడుతారు. మీరు ఉపవాసము చేయుచున్నప్పుడు మనుషులకు కనబడమని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనబడమని. అప్పుడు మీరు తలంటుకొని మీ మొహం కడుక్కొని మీరు తలుపు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రికి మొరపెట్టినలా పరలోకంలో మీకు అధికమైన ఫలం వస్తుంది. దేవునికి స్తోత్రం. తలంటుకోవడం ఏంటి, మొహం కడుక్కోవడం ఏంటి అంటే ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయాలా మనం? ఇప్పుడు చేయకూడదా? మంచి వస్త్రాలు వేసుకోవడం, మంచి షాంపూతో తలంటుకోవడం కాదండి. మొదట నీ నోరు పరిశుభ్రంగా ఉంచు. నీ తలంపులు ఎప్పుడు క్రీస్తు తలంపై ఉండాలి. క్రీస్తు రక్తమే నీ తలంపులపై ప్రోక్షించుకోవాలి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు క్రీస్తు రక్తము చేత అనుక్షణము లాక్షబడాలి. ఆ రక్తములోనే ప్రతి క్షణము కడగబడాలి. నీ నోరు ఎప్పుడు కూడా పరిశుద్ధ దేవుని ఆరాధన